చాలా మంది తీన్ పట్టి ఉంగు అని ఒకటి ఉంటుంది. ఓకే. తీన్ పట్టితో స్టార్ట్ అయ్యి గేమ్ పేరు అది. తీన్ పట్టి అనేది ఒక గేమ్. ఆ తీన్ పట్టి మీద చాలా రకాలు పెడుతుంటారు. తీన్ పట్టి అనేది ఒకటి వస్తుంది, దానికి ఏదో ఒక తోక తగిలిస్తారు. ఓకే. ఉంగో బింగో అట్లాంటి ఓకే. తగిలించి యాడ్స్ మనం ఇప్పుడు ఫేస్బుక్ చూస్తున్నాం, ఇన్స్టాగ్రామ్ చూస్తున్నాం, దాంట్లో యాడ్ వచ్చేస్తుంది. యాడ్ ఎట్లా ఉంటుందంటే చాలా లూక్రేటివ్ యాడ్స్ వస్తాయి. ఆ లూక్రేటివ్ యాడ్స్ ఏంటంటే ఈ గేమ్ ఆడితే మీకు చాలా ప్రాఫిట్ వస్తుంది అన్న టైప్లో ఇస్తారు. ఫైనాన్షియల్ ప్రాఫిట్స్ వచ్చే విధంగా మనకి యాడ్స్ ఇస్తారు వాళ్ళు. అది క్లిక్ చేయగానే కొన్నిసార్లు ఏంటంటే యాప్స్ డౌన్లోడ్ అవుతాయి, కొన్ని వెబ్ లింక్స్ ఏవి వెబ్ లింక్లో ఓపెన్ అయ్యి రిజిస్టర్ చేసుకోమంటారు. ఈ గేమ్స్ ఆడేటప్పుడు ఏంటంటే మనం రీఛార్జ్ చేస్తేనే ఆడే గేమ్స్ కాబట్టి 100% రిజిస్టర్ చేసుకోవాలి. ఓకే. మన ఫోన్ నెంబర్ ఇచ్చి ఓటీపీ వస్తుంది, ఓటీపీ చెప్పి రిజిస్టర్ చేసుకోవాలి. ఓకే. అంటే మనం ఫోన్ నెంబర్తో ఒకసారి ఓటీపీ వచ్చింది అంటే కనుక మన ఫోన్ నెంబర్తో మనల్ని ఐడెంటిఫై చేస్తుంది. ఏ గేమ్ డౌన్లోడ్ చేసినా మన ఫోన్ నెంబర్తో ఐడెంటిఫై చేసేసి మన హిస్టరీ అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. మనకి రీఛార్జ్ ఆప్షన్ ఇస్తారు. రీఛార్జ్ చేసిన తర్వాత మనకు దాంట్లోనే ఆ గేమ్లోనే ఇలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మెన్షన్ చేసిన తర్వాత కొంతమంది అవి చదువుతారు, కొంతమంది చదవరు. తర్వాత ఆడటం మొదలు పెడతారు. ఆడిన తర్వాత ఇనీషియల్గా ఎక్కువ వస్తాయి డబ్బులు. ఇనీషియల్గా అట్రాక్ట్ చేసే ఒక పద్ధతి, అట్రాక్ట్ చేసే పద్ధతి. ఎందుకంటే వాళ్ళు దీని హిస్టరీ ఉంటుంది. ప్రతి ఫోన్ నంబర్కి ఒక హిస్టరీ ఉంటుంది. మన గూగుల్ ఏం చేస్తుందంటే ఆండ్రాయిడ్ ఐడిని క్యాప్చర్ చేస్తుంది. గూగుల్లో మనం ఎప్పుడు సెర్చ్ చేసినా 4 సార్లు కనుక మ్యాట్రిమోనీ గురించి సెర్చ్ చేసినామంటే గూగుల్ ఓపెన్ చేయగానే మ్యాట్రిమోనియల్ యాడ్స్ వచ్చేస్తాయి మనకి. అదేంటంటే మన ఆండ్రాయిడ్ ఐడిని క్యాప్చర్ చేసి ఈ ఆండ్రాయిడ్ ఐడి ఎప్పుడు గూగుల్ సెర్చ్ చేసినా సరే మనం ఏం సెర్చ్ చేస్తున్నామో దానికి సంబంధించిన యాడ్స్ మనకి చూపిస్తుంది. అలాగే ఇక్కడ ఏంటంటే ఫోన్ నెంబర్ ఉంది కాబట్టి మన ఫోన్ నెంబర్తో హిస్టరీ తయారు చేస్తారు. ఎన్నిసార్లు ఆడాడు ఈ గేమ్, ఇది ఫస్ట్ సారా, రెండోసారా, మూడోసారా, ఎంత లాస్ అయ్యింది, ఇప్పటివరకు ఈయనకి గెయిన్ ఎంత, లాస్ ఎంత. ఫస్ట్లో ఇనీషియల్గా కనుక లాస్ ఎక్కువ ఉంటే వాళ్ళు ఒప్పుకోరు, మనకి గెయిన్ ఉండాలి. ఆడే వాళ్ళకి గెయిన్ వచ్చేటట్లు ఇదంతా ఒక ట్రాప్ కాబట్టి అదంతా ప్రోగ్రామింగ్ వాళ్ళది. అలా చేసి ఫస్ట్లో మనకి లాభాలు ఎక్కువ వస్తున్నట్లు చూపిస్తారు. వీళ్ళు కూడా ఆడేటప్పుడు ఎక్కువ లాభాలు వస్తున్నాయి కానీ బాగా అట్రాక్ట్ అవుతారు, తర్వాత అడిక్ట్ అయిపోతారు. లాంగ్ రన్ ఆడితే కనుక లాస్ వచ్చేస్తాయి. ఇవి మన ఇండియన్ యాప్స్ కాకుండా కొన్ని బయట యాప్స్ ఉన్నాయి. వాటికి అవన్నీ అన్రిజిస్టర్డ్ ఇల్లీగల్ యాప్స్. అవి గూగుల్ ప్లే స్టోర్లో కానీ ఎక్కడ ఉండవు, ఓన్లీ యాడ్స్ ద్వారా వస్తాయి. క్లిక్ చేస్తే వెబ్ లింకుల ద్వారా ఓపెన్ అవుతాయి. లేదు ఏపీకే ఫైల్స్ కూడా కొన్ని ఏపీకే ఫైల్స్ మెయింటైన్ చేస్తారు, ఎక్కువ వెబ్ లింక్స్ మెయింటైన్ చేస్తారు. రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మన క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా రీఛార్జ్ చేసుకోమని చెప్తారు. రీఛార్జ్ చేసుకున్న తర్వాత ఆడే కొద్దీ ముందు ఫస్ట్లో మనకి వస్తున్నట్లు ఉంటుంది, తర్వాత పోతాయి. వీటి మీద ఎవరికి కంట్రోల్ లేదు. ఒక 133 మాత్రం మన ఇండియాలో రిజిస్టర్డ్ యాప్స్ ఉన్నాయి. అవేం చేస్తాయంటే ఎవరైతే ఏ స్టేట్లో అయితే బ్యాన్ ఉందో, ఆన్లైన్ గేమింగ్ బ్యాన్ ఉందో ఆ స్టేట్లో వాటిని డిజేబుల్ చేస్తారు. ఇప్పుడు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అస్సాం ఈ 3 స్టేట్లో బ్యాన్ ఉంది. ఈ 3 స్టేట్లో ఏంటంటే వాళ్ళు జియో ఫెన్సింగ్ ద్వారా వాళ్ళ అప్లికేషన్ ఇక్కడ పని చేయకుండా చేస్తారు. అయితే వీళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళు ఎప్పుడైనా ముంబై పోయారు, లేదు కర్ణాటక పోయారు, కర్ణాటకలో డౌన్లోడ్ చేసుకుంటారు యాప్ని, అక్కడ స్టార్ట్ చేస్తారు. అక్కడ స్టార్ట్ చేసి ఇది బాగుంది అనుకుంటే కనుక తెలంగాణ వచ్చిన తర్వాత ఆడటానికి ట్రై చేస్తారు. ఇక్కడ రాకపోతే ఫేక్ జీపీఎస్లు పెట్టి మరీ ఆడేస్తున్నారు. అంటే వాళ్ళ జీపీఎస్ ఫేక్ పెట్టడం వల్ల ఏంటంటే జియో ఫెన్సింగ్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. మన లొకేషను హైదరాబాద్లో కాకుండా వేరే దగ్గర చూపిస్తుంది ఫేక్ జీపీఎస్ పెడితే. దానివల్ల వాళ్ళ జియో ఫెన్సింగ్ పని చేయదు. అట్లా ఆడుతున్నారు కొంతమంది. ఇట్లా ఆడిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎన్ని మార్గాలు ఉపయోగించుకోవాలో అన్నిటినీ కూడా యూజ్ చేసుకుంటున్నారు సక్సెస్ఫుల్ గా. ఇందులో ఏంటంటే ఆర్గనైజర్స్ కంటే కూడా ఆడే వాళ్ళే ఎక్కువ తప్పు చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే అడిక్ట్ అవుతున్నారు కాబట్టి. ఎక్కువ డబ్బులు పోతేనేమో ఇలా సూసైడ్ చేసుకుంటున్నారు. వీటిలో ఏంటంటే ఎక్కువగా కంప్లైంట్లు రావడంలా. ఎందుకు కంప్లైంట్లు రావడం లేదు అంటే మన తెలంగాణ గేమింగ్ యాక్ట్ సెక్షన్ 4 ప్రకారం ఆడితే కూడా తప్పే. సెక్షన్ 3 ఆర్గనైజర్స్కి వస్తుంది. ఆర్గనైజ్ చేయడం కూడా తప్పు, అందులో పాల్గొనడం కూడా తప్పు. ఆడే వాళ్ళందరూ పాల్గొంటున్నట్లే కాబట్టి ఈ సెక్షన్ 4 ప్రకారం ఆడే వాళ్ళది కూడా తప్పు కాబట్టి మళ్ళీ పోలీస్ స్టేషన్కి పోతే మళ్ళీ మనల్ని క్వశ్చన్ చేస్తారు. దానివల్ల కంప్లైంట్లు రావడం లేదు.
మనకు అది మెయిన్ ఇక్కడ ప్రాబ్లం ఉంది. అందువల్ల ఏంటంటే అసలు ఆ గేమ్స్ జోలికి పోకుండా ఉండేది బెటర్. అట్లీస్ట్ మీకు కౌన్సిలింగ్ చేయడానికి కూడా అవకాశం లేదు. ఇప్పుడు ఈ సెక్షన్ 4 కనుక మనం సడలించామంటే మనకేం కాదు కదా, మన మీద ఏం లేదు కదా అని అందరూ ఆడిపడేస్తారు. అదొక ప్రాబ్లం ఉంది. ప్రతి వాళ్ళు ఆడతారు, అందరూ అడిక్ట్ అవుతారు. సూసైడ్స్ అంటే అదే మామూలుగా కూడా సూసైడ్ చేసుకుంటారు. ఇది కొంచెం ఫైనాన్షియల్గా లాసుల వల్ల చేసుకోవచ్చు. ఈ ఒక్క దీంట్లోనే ఫైనాన్షియల్ లాస్ అని కాదు, చాలా రకాలుగా ఫైనాన్షియల్ లాస్లు అవుతున్నాయి. అందరూ చేసుకోవట్లా, పిరికి వాళ్ళే చేసుకుంటున్నారు. మనం ఇక బతకలేము, ఇంత 10 లక్షల లాస్ అయితే చనిపోవాల్సిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఇవాళ రేపు డబ్బులు పోగొట్టుకుంటే కష్టపడేవాడికి మళ్ళీ అవి రికవర్ చేసుకోవడం పెద్ద కష్టం కాదు. కానీ ఇట్లా వీళ్ళు కొంచెం తక్కువ అమౌంట్స్ కూడా సూసైడ్ చేసుకోవడం ఏంటంటే చాలామంది ఇళ్లలో చెప్పకుండా దొంగతనంగా ఈ గేమ్స్ ఆడి డబ్బులు పోగొడుతున్నారు. అది పేరెంట్స్కి చెప్తే మళ్ళీ వాళ్ళు ఏం తిడతారో అనే భయానికి చాలామంది ఈ సూసైడ్స్ దాకా పోతున్నారు. ఇప్పుడు సులభంగా డబ్బు సంపాదించడం కోసమే యువత కానీ మధ్యతరగతి వారు కానీ ఈ ఊబిలోకి దిగుతున్నారు అనుకోవచ్చా ప్రసాద్ గారు? ఇనీషియల్గా అట్లా యాడ్స్ ఏంటంటే విన్ 4 lakhs, విన్ 10 lakhs ఇలా వస్తాయి. 25 lakhs ఇన్ ఎ డే అని కూడా వేస్తారు. ఓకే, ఇలా పెద్ద మొత్తంలో విన్ అని చెప్పేసి వేస్తే దాన్ని క్లిక్ చేస్తేనే మనకి గేమింగ్ వెబ్సైట్కి తీసుకుపోతుంది. సో ముందు ఒక ఆసక్తితో మొదలు పెట్టేస్తారు. ఆసక్తి, డబ్బులు వస్తాయనే ఆసక్తి ఉంటుంది. గేమ్ ఆడుతుండే కొద్దీ కూడా ఏంటంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ ప్లస్ మనీ వస్తాయనే ఆశ, ఈ రెండింటితోటి అడిక్షన్ అయిపోతుంది. అవును, ఈ రెండు ప్రమాదమే కదా. రెండు ప్రమాదం. అడిక్షన్ అయిన తర్వాత బయటికి రావడం కష్టం. అందులో కొంచెం మెచ్యూర్డ్ పీపుల్ని మనం డీఅడిక్షన్ చేయొచ్చు. టీనేజర్స్ని అడిక్షన్ నుంచి బయట తీసుకురావడం కష్టం. ఇప్పుడు డ్రగ్ కేసుల్లో కూడా చూడండి, పెద్దవాళ్ళు ఏంటంటే కొంచెం కౌన్సిలింగ్ చేస్తే మానేస్తారు, ఈజీగా బయటకు వస్తారు. యూత్ అట్లా అంత తొందరగా తీగిరారు. వాళ్ళకి ప్రొలాంగ్డ్ కౌన్సిలింగ్ అవసరం ఉంటుంది. ఇది కూడా అంతే. అడిక్షన్ అయితే యూత్ని మళ్ళీ ట్రాక్లో పెట్టాలంటే మనం ప్రొలాంగ్డ్ సూపర్విజన్ అండ్ కౌన్సిలింగ్ ఉండాలి. ఆ పేరెంట్స్ ఎప్పుడు సూపర్వైజ్ చేస్తుండాలి. అవును, అందుకే యువతని టార్గెట్ చేస్తుంది. యూత్కి ఏంటంటే ఇప్పుడు ఫోన్ ఇవ్వలేని పరిస్థితి, ఫోన్ ఇవ్వకుండా ఉండే పరిస్థితి లేదు. ఫోన్ ఇవ్వలేదంటే కనుక వాళ్ళు తిండి కూడా మానేస్తున్నారు. వాళ్ళని బతిమలాడుకునే పరిస్థితి వచ్చింది. కానీ ఫోన్ పేరెంట్స్ ఫోన్ కాదు, కొత్తగా వాళ్ళ కోసం ఒక ట్యాబ్ ఫోన్ పర్టికులర్ గా ఇవాళ కొనిపెట్టాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఇంకోటి అంటే ఇప్పుడు మీ ఫోన్ మీరు బిజీగా ఉంటారు, మాకు మధ్యలో ఆ కొంచెం టైం కూడా డిస్టర్బెన్స్ అని. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు క్లాసులు కూడా చాలా మంది డిజిటల్ క్లాసులు అయిపోయినాయి. అవును, అదొక డిజిటల్ క్లాసులు వినడానికి వాటికి కూడా ఏంటంటే ఈ ట్యాబ్స్, చిన్న ట్యాబ్స్, ఫోన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఏ మెసేజెస్ వచ్చినా కూడా స్కూల్ నుంచి కూడా మెసేజెస్ వాట్సాప్ నుంచి పంపిస్తున్నారు, ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా. ఇప్పుడు స్టూడెంట్స్ ని మనం కంప్లీట్ రిస్ట్రిక్షన్ చేసే పరిస్థితి కూడా లేదు. కాకపోతే ఏంటంటే సూపర్విజన్ ఉండాలి. ఎప్పుడు ఫోన్లో ఉంటే కనుక ఏమి మెసేజెస్ చూస్తున్నాడు, ఏం మెసేజెస్ పంపుతున్నాడు, ఏం అప్లికేషన్ వాడుతున్నారు, ఇటువంటి గేమింగ్ యాప్స్ ఏమన్నా వాడుతున్నారా, టైంపాస్ ఎప్పుడు ఫోన్ పట్టుకొని. మామూలుగా అయితే ఎక్కువగా ఫోన్ వినియోగించడం వల్ల ఏంటంటే మనకి కళ్ళు మంటలు వస్తాయి, ఐస్ డ్రై అయిపోతాయి, దానివల్ల కళ్ళు మంట వస్తుంది. అప్పుడప్పుడు రెస్ట్ ఇవ్వకపోతే కనుక కంటిన్యూ చూస్తే మనకు ఆ రేడియేషన్ వల్ల ఐసైట్ కూడా బాగా పెరిగిందని చెప్తున్నాయి సర్వేస్ కూడా. అదే, ఎందుకంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచే ఫోన్ మొదలుపెట్టి 5 years నుంచే ఎప్పుడు దాంట్లో చూసుకోవటం, ఎప్పుడు మూవీస్, రీల్స్ ఇవన్నీ చూడటం, వీటికి అడిక్ట్ అవుతున్నారు. కాబట్టి చిన్నప్పుడే సైట్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. ఫోను వినియోగం తగ్గించే ప్రయత్నం చేయాలా, పేరెంట్స్ కంట్రోల్ ఉండాలి. వాడేటప్పుడు ఎటువంటి వీళ్ళు వ్యూ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే పోర్న్, ఇది కూడా చాలా ఎక్కువ ఉంది. గూగుల్లో కొడితే ఫోన్ వెబ్సైట్స్ కూడా ఓపెన్ అవుతాయి. ఈ విషయంలో తల్లిదండ్రులు ఎట్లాంటి జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది అంటారు, అంటే పిల్లల విషయంలో? ఒకవేళ ప్రతిదీ అబ్జర్వ్ చేస్తే పిల్లలు అఫెండ్ అయితే కనుక వాళ్ళు పక్కన పెట్టినప్పుడు మనం గూగుల్ హిస్టరీ చెక్ చేయాలి. గూగుల్ హిస్టరీ చెక్ చేస్తే వాళ్ళ వెబ్సైట్స్ మొత్తం ఏమేమి బ్రౌజ్ చేస్తున్నారు తెలుస్తుంది. పిల్లలు కూడా చాలా మంది హుషారు ఉన్నారు, అది కూడా డిలీట్ చేయడం. పడుకునేటప్పుడు మొత్తం హిస్టరీ అంతా డిలీట్ చేసి పడుకుంటారు. అది కూడా ఉంది. రిమోట్ యాక్సెసింగ్ యాప్స్ పెట్టుకోవాలి. పిల్లల ఫోన్లో ఒక యాప్ వేసి మన దాంట్లో వేసి మనం ఎప్పుడు సూపర్వైజ్ చేస్తుండాలి రిమోట్గా. మనం ఎక్కడున్నా కూడా వీళ్ళు ఏం బ్రౌజ్ చేస్తుంది మనకి తెలిసిపోతుంది. రిమోట్ యాప్స్ వేసుకుంటే కనుక ఎనీడెస్క్ ఉంది. ఇప్పుడు ఎనీడెస్క్ నేను వేస్తే నాకు ఒక కోడ్ వస్తుంది. మీరు ఎనీడెస్క్ డౌన్లోడ్ చేశారు, మీకు ఒక కోడ్ వస్తుంది.
మీ కోడ్ కనుక నా ఫోన్లో ఎంటర్ చేస్తే మీ ఫోన్ మొత్తం నా కంట్రోల్కి వచ్చేస్తుంది. మీరు ఎక్కడైనా ఉండండి, మీ ఫోన్లో మీరు ఏది A to Z నేను చూడొచ్చు. ఓకే. కాల్స్ చేసినా తెలిసిపోద్ది, వాట్సాప్ మెసేజ్ చూసినా తెలిసిపోద్ది, గూగుల్ బ్రౌజ్ చేసినా తెలిసిపోద్ది. మీ ఫోన్ నా చేతిలో ఉన్నట్లెక్కే. అయితే ఈ అవేర్నెస్ అనేది చాలా కష్టమైన పని. ఇప్పుడు ఏంటంటే అందరికీ తెలిసి ఉండాలి, ప్రతి పేరెంట్ తెలిసి ఉండాలి, పేరెంట్స్కి తెలిసి ఉండాలి, దాని మీద ఆ కాన్సన్ట్రేషన్, ఆ ప్లస్ చెకింగ్. పిల్లలకు తెలియకూడదు. అది Yes. ప్రతి విషయానికి కూడా మెరిట్స్ డిమెరిట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ రిమోట్ యాక్సెస్ యాప్ అనేది చాలా మంచి యాప్, కానీ క్రిమినల్స్ కూడా చాలా ఉపయోగిస్తున్నారు. ఓకే. క్రిమినల్స్ తెలియని వాళ్ళ చేత డౌన్లోడ్ చేయించి వీళ్ళ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు డీటెయిల్స్ ఎంటర్ చేయించుకొని బ్యాంకులు డబ్బులు కొట్టేస్తున్నారు. ఓకే. చాలా మంది పెద్దవాళ్ళకి తెలియదు. ఈవెన్ రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్స్ కూడా సైబర్ క్రైమ్ కి ఇది ఒక టూల్ గా ఉపయోగపడుతుంది. చాలా మంది రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్స్ కూడా ఈ టూల్ డౌన్లోడ్ చేసి డబ్బులు బాగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. అందువల్ల ఏదైనా సరే టూల్ దాని పని అది చేస్తుంది. మంచిగా ఉపయోగపడేవాడికి మంచిగా ఉపయోగపడుతుంది, క్రిమినల్స్కి బ్యాడ్గా ఉపయోగపడుతుంది. అంటే మనకి బ్యాడ్, క్రిమినల్కి మంచి చేస్తుంది. ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ కి విషయానికి వస్తే ఇన్ఫ్లుయెన్సర్స్ మీద చాలా మంది మీద కేసులు పెట్టారు. సో ఎట్లా ఉండబోతుంది అంటారు, వారి మీద యాక్షన్ ఎట్లా తీసుకుంటారు? అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ మీద అంటే చాలా బెనిఫిట్ ఉంటాయి. దీంట్లో మీరు బాగా డబ్బులు గెలవచ్చు, దీన్ని ఈ గేమ్ లో ప్రమోట్ చేయడం అనేది చెప్తున్నారు. ఆల్రెడీ మన తెలంగాణలో అసలు ఈ గేమ్స్ ఆన్లైన్ గేమింగ్ అనేది బ్యాన్ ఉంది. బ్యాన్ ఉన్న స్టేట్ లో ఇలా చెప్పడం అనేది ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ అబెట్మెంట్. అబెట్మెంట్కి మనకి 109 IPC కింద లేదా 49 BNS యాక్ట్ ప్రకారం ఈ ఆడే ఆర్గనైజర్స్కి ఎంత పనిష్మెంట్ ఉంటుందో అబెట్మెంట్ కూడా సేమ్ పనిష్మెంట్. ఇప్పుడు ఆర్గనైజర్స్ అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చెప్తున్నారంటే మాకు తెలియక చేసామని కొంతమంది, అంటే విచారణలో అంటే వాళ్ళు చెప్పే వర్షన్స్ అన్ని చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. అవన్నీ వర్కౌట్ అవుతాయి అంటారు. కానీ ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నాట్ యాక్సెప్టెడ్. ఇప్పుడు మర్డర్ చేసి నాకు తెలియదండి కత్తితో పుట్టేసి చనిపోతాడు అంటే కదా, ఇది కూడా అంతే. గేమింగ్ ని ప్రమోట్ చేసి తెలంగాణలో గేమింగ్ బ్యాన్ అయిందని మాకు తెలియదండి అంటే అది కరెక్ట్ కాదు కదా. అది ఎవరో చిన్న చిన్న వాళ్ళు చెప్పారంటే అనుకోవచ్చు. ప్రకాష్ రాజ్ లాంటి యాక్టర్స్, సీనియర్ యాక్టర్ కూడా వాళ్ళు మాట్లాడేటప్పుడు లీగల్ ఆస్పెక్ట్స్ తెలుసుకోకుండా ఎట్లా మాట్లాడతారు చెప్పండి. నాకు తెలియలేదు, తెలిసిన తర్వాత నేను నాట్ ఓకే అని చెప్పాను అని ఇలాంటి స్టేట్మెంట్స్ అన్ని కూడా ఎట్లా తీసుకోవాలంటారు? అంటే ఈ సెలబ్రిటీస్ కి సంబంధించి కూడా ఎట్లా ఉండే అవకాశం ఉంది, యాక్షన్ ఎట్లా ఉండే అవకాశం ఉంది? వాళ్ళకి తెలియకుండా చేసినా కూడా అది తెలంగాణ 2017 తర్వాత ఎవరైతే ఇటువంటి యాడ్స్ ఇస్తారో వాళ్ళకి అది అట్రాక్ట్ అవుతుంది, ఛార్జెస్ ఫేస్ చేయాల్సింది. ఇప్పుడు సెలబ్రిటీస్ కి సంబంధించి చాలా మంది మీద వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేస్తాము అంటే ఇందులో ఎవరిని వదిలేది లేదు. ఒక రకంగా ఒక ఉక్కుపాదం మోపినట్టుగా కనబడుతుంది సిచ్యువేషన్ అయితే. సో సెలబ్రిటీస్ విషయానికి వచ్చేసరికి మనం చూస్తుంటాం 4 రోజులు అందరూ మాట్లాడతారు, తర్వాత కేసు ఏమైందో తెలియదు. సో ఎట్లా ఉండే అవకాశం ఉందంటారు మీరు? ఇప్పుడు లా ప్రకారంగా సెలబ్రిటీ అయినా కామన్ మ్యాన్ అయినా సేమే కదండి. సెలబ్రిటీకి దీంట్లో స్పెషల్ ఇది ఇవ్వాల్సిన పని ఏం లేదు. ఎవరు ప్రమోట్ చేసినా పనిష్మెంట్ సేమే, లీగల్ యాక్షన్ కూడా సేమే ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఏంటంటే 421 సెక్షన్ వేస్తారు, తర్వాత సెక్షన్ 3 and 4 తెలంగాణ గేమింగ్ యాక్ట్ వేస్తారు, తర్వాత పెట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పి 112 BNS యాక్ట్ వేస్తారు. ఈ యాక్ట్లన్నిటికీ వీళ్ళు అబెట్మెంట్ చేసినారని చెప్పి 49 BNS యాక్ట్ ప్రకారం అబెట్మెంట్ సెక్షన్ వీళ్ళకి వస్తుంది. పనిష్మెంట్స్ ఎట్లా ఉంటాయి అవి కూడా కొంచెం? పనిష్మెంట్ ఏంటంటే 420 IPC అంటే ఇప్పుడు 318 BNS యాక్ట్. ఈ 318 BNS యాక్ట్ ప్రకారం 7 years పనిష్మెంట్ ఉంటుంది. 7 years. మిగతావి తక్కువ ఉంటాయి. ఈ సెక్షన్ 3 తెలంగాణ గేమింగ్ యాక్ట్కి 1 year ఉంటుంది, సెక్షన్ 4కి 6 months ఉంటుంది. ఇప్పుడు చాలా డబ్బులు కూడా చేతులు మారాయి ఈ ఇష్యూలో. అయితే ముందు పోలీస్ శాఖకి అంటే డబ్బులు చేతులు మారటం అంటే పోలీస్ శాఖకి ఇన్ఫర్మేషన్ లేకుండా అయితే ఉండదు. అండ్ ఈ ఇష్యూకి సంబంధించి కూడా ఇంత దాకా అంటే ఈ ఇష్యూ ఇంత జరుగుతుంటే కనీసం ఒక సమాచారం లేదంటారా? వాటిని కంట్రోల్ చేసినట్టుగా కూడా ఎక్కడా కనిపించలేదు. ఎందుకని అలా? ఏం జరిగి ఉంటుందంటారు? ఈ వ్యవస్థలన్నీ ఏమైపోయాయి? అంటే ఇందులో కంప్లైంట్స్ రావడం చాలా తక్కువ. ప్రొయాక్టివ్గా మనకు వచ్చిన ఈ వెబ్ లింక్స్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే బ్యాన్ చేపిస్తాం. ఇప్పుడు ఎలా ఉందంటే గేమింగ్ ఇండస్ట్రీ రోజు రోజు ఒక్కొక్క ఇది URL మార్చేస్తారు. అందువల్ల కొంత మారుస్తారు, అవే యాడ్స్ ఇచ్చుకుంటారు. అందువల్ల మనం ఏంటంటే మన రాడార్లో నుంచి కొన్ని బయటికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. 100% మనం కంట్రోల్ చేయటం అనేది అంత ఈజీ కాదు. అందువల్ల కొంత స్కోప్ ఉంది, ఆ స్కోప్ని ప్రజలు ఉపయోగించుకుంటున్నారు. మన తెలంగాణలో ఆడటం కూడా తప్పే అని చెప్తున్నా కూడా ఆడుతున్నారు.
అట్లాంటప్పుడు మరి ఆడే వాళ్ళది కూడా తప్పు ఉంది కదా. మరి ఆడే వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ కావాలి. ఇప్పుడు వీళ్ళకు కూడా అవేర్నెస్ లేనట్టు లెక్కే. తెలిసిన వాళ్ళు కూడా ఆడుతున్నారు, ఫేక్ జీపీఎస్లు పెట్టి కూడా ఆడుతున్నారు. మీ తెలంగాణలో ఇది బ్యాన్ చేసినాము, మీకు లేదు అవకాశం అన్నా కూడా దొంగ మార్గాలను అవలంబించి మరీ ఆడుతున్నారు. అంటే ఆడిన తర్వాత డబ్బులు పోయి సూసైడ్ చేసుకునేది అది పక్కన పెడితే ఆడటం అనేది కూడా తప్పు. కాబట్టి నా ఇదేంటంటే ఎవరు కూడా ఆడద్దు. మనం ఇది క్రైమ్ అని తెలిసిన తర్వాత చేయకూడదు కదా. అవును. ఇప్పుడు యాక్సిడెంట్ చేస్తే క్రైము 337 ఐపీసీ పాత సెక్షన్ ప్రకారం కేసు బుక్ చేస్తాం. అందుకనే జాగ్రత్తగా ఒక లైసెన్స్ విధానం పెట్టి లైసెన్సులు తీసుకొని మరి లైసెన్స్ ఉన్న వాళ్ళే నడపాలి అని ఒక రూల్ ఫాలో అవుతాం. ఇది కూడా అంతే. ఇది ఆడకూడదు అని చెప్పినప్పుడు ఆడకూడదు. ఆడతాము అంటే ఆడిన వాళ్ళ మీద కూడా పనిష్మెంట్ బుక్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ప్రస్తుతం ఏంటంటే ఇలా ఎక్కువ డబ్బులు పోగొట్టుకొని విక్టిమ్స్ ఎక్కువ మంది ఉన్న పక్షంలో ఆర్గనైజర్స్ మెయిన్ దీని కింద ట్రీట్ చేసి మనం వీళ్ళ పక్కన పెడతాం. ఎందుకంటే ఎవరైతే విక్టిమైజ్ అయ్యారో వాళ్ళది ఈ సెక్షన్ 4 ప్రకారం మనం పక్కన పెట్టి సెక్షన్ 3 ఆర్గనైజర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి వీళ్ళ కంప్లైంట్లు తీసుకొని ఆర్గనైజర్స్ మీద కేసులు బుక్ చేస్తాం.